హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 37. డాక్టర్ అడిగిన క్వశ్చన్స్కి శ్రీ తను ఫంక్షన్లో ఉండగా జరిగింది చెప్తూ, వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు డాక్టర్ గారు, నా లైఫ్ ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు అన్నది శ్రీ ఏడుస్తూ. ఊరుకోమ్మా, రుద్ర చాలా మంచివాడు, తను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చెప్పాలంటే అతడు ఒక రకంగా నీ లైఫ్ సేవ్ చేశాడు. లేదంటే ఆ ఫీలింగ్స్ నువ్వు భరించలేక తలలో నరాలు చిట్లిపోయి కోమాలోకి పోయేదానివి. నీకు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళెవరో తెలుసుకోండి, లేదంటే మరోసారి నీ మీద ఇలాంటి ప్రయోగం జరిగితే ఎలా? ప్రతిసారి రుద్ర కాపాడలేడు కదా పక్కనే ఉండి. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. ముందు వాళ్ళెవరో తెలుసుకుని పోలీసులకు పట్టించు. లేదంటే ఈ డ్రగ్ యూస్ చేసే ముఠా నార్మల్ వాళ్ళు కాదు. వాళ్ళు నిన్ను టార్గెట్ చేశారు కాబట్టి ఒక్కసారి తప్పించుకుంటున్నావని వదిలేయరు. మళ్ళీ నీకోసం ట్రై చేసే ఛాన్స్ ఉంది. నీ మంచికే చెప్తున్నానమ్మా అన్నారాయన. సరే సార్, కానీ మా వాళ్ళకి నాకు జరిగింది చెప్తే తట్టుకోలేరేమో అని అనుమానంగా ఆగింది శ్రీ. వద్దమ్మా, చెప్పకు, వాళ్ళు భయపడతారు. కొన్ని రోజులు వెయిట్ చేయి. రుద్రకి కూడా నేను విషయం చెప్పాను. ముందు మీ ఇద్దరూ కలిసి ఎవరు ఇలా చేశారో తెలుసుకోండి. ఆ తర్వాత మీ పెళ్ళికి అవసరమైతే నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి తనకు ఫీవర్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపేశాడాయన. ముందు రోజు శ్రీ మిస్ అయిన టైంకి పోదామొకసారి. కౌశల్ శ్రీ కోసం ఫంక్షన్ హాల్లో వెతుకుతూ తను ఎక్కడా కనపడకపోవడంతో దినేష్తో చెప్పి ఇద్దరూ కూడా శ్రీ కోసం చాలా వెతికారు. అప్పటికే శ్రీని రుద్ర అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడంతో తను వీళ్ళకి కనపడలేదు. కౌశల్ టెన్షన్గా శివానికి ఫోన్ చేసి శ్రీ కనపడడం లేదని చెప్పాడు. ఏమంటున్నావురా బాడకావు, నువ్వుంటావని కదా అక్కని ధైర్యంగా నీతో పంపింది. పంది వెదవా, ఎక్కడ సొంగ కాచుకుంటూ అమ్మాయిని చూస్తూ చచ్చావరా అంటూ తిడుతూ మూవీకి అని స్టార్ట్ అయిన శివాని మీరాని వెళ్ళిపోమని తాను స్కూటీలో యూటర్న్ తీసుకుని నేరుగా ఫంక్షన్ జరిగిన చోటికి వెళ్ళింది ఆమె. కౌశల్ కంగారుగా తనకు గేట్ దగ్గర ఎదురుగానే నిన్ను అంటూ వాడిని దబదబా 4 బాధేసి, ఎక్కడ చచ్చావురా, దాన్ని వదిలేసి లోపల రూమ్లన్నీ చెక్ చేసావా అని కోపంగా అడిగింది శివాని. కౌశల్ ఆమె కొట్టే దెబ్బలు తింటూ, సారీ బేబీ, నేను ఫోన్ మాట్లాడొచ్చేసరికి తను కనపడలేదు. అప్పటికి వెంటనే అంతటా వెతికాను, కానీ తను ఎటు వెళ్ళింది అర్థం కాలేదు అని బాధగా చెప్తూ, ఇక్కడున్న అన్ని రూమ్స్ చెక్ చేశాను బేబీ, కానీ తను ఇక్కడెక్కడా లేదు అన్నాడు కౌశల్. శివాని వెంటనే, దినేష్ ఈ ఫంక్షన్ హాల్ సీసీ ఫుటేజ్ చెక్ చేయించావా అని అడిగింది. అరే, ఆ విషయం మాకు గుర్తు రాలేదు శివ, రండి ఇప్పుడే చూద్దాం అంటూ దినేష్ వాళ్ళని ఆపరేటర్ రూమ్కి తీసుకెళ్తాడు. శివాని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ శ్రీ లోపలికి ఎంటర్ అవ్వడం చూస్తూ, రే కోషి, అక్క మిస్ అయిన టైం చెప్పు అంది. కౌశల్ చెప్పిన టైంకి ఫుటేజ్ పాస్ చేసి ఆ టైంలో ఎంట్రన్స్ దగ్గర చెక్ చేయమంది శివాని. కానీ రుద్ర మరోవైపు నుండి వెళ్ళడం వల్ల వాళ్ళకి శ్రీ కనపడలేదు. మొత్తం ఫుటేజ్ అంతా చెక్ చేశాక వాష్రూమ్ వైపు వెళ్తున్న శ్రీ లాస్ట్గా కనపడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఫుటేజ్ ఎరేజ్ అయింది. అది చూడగానే శివాని, ఆ టైంలో ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని అనుమానంగా వాళ్ళని అడిగింది ఆమె. సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే రికార్డ్ అవ్వలేదనుకుంటాను మేడం అన్నాడు ఆ ఆపరేటర్. మీకు తెలియకుండా ఎలా ఎరేజ్ అవుతుంది అని విసుగ్గా అరిచిన శివాని ఆ వైపు చూద్దాము అని వెళ్ళింది. అక్కడి నుండి మరో దారి ఉండడంతో ఇటువైపు నుండి తనని ఎవరైనా తీసుకెళ్లారా? అందుకే ఆ టైంలో కెమెరాలు పనిచేయకుండా చేశారా? అసలు ఎవరికి అవసరం? మా అక్క కోసం ఎంత చేయాల్సిన అవసరం ఎవరికుంది? తనని ఒకవేళ డబ్బు కోసం కిడ్నాప్ చేసుంటే మనీ కోసమైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కదా, అక్కని ఏమీ చేయలేదు కదా అని భయంగా అనుకుంటూ, ఇప్పుడు ఎలా రా అక్కని కనిపెట్టేది అని కౌశల్ వైపు చూస్తూ నిస్సహాయంగా అడిగింది శివాని. తనని అలా చూడలేక, శివ, నేను డాడ్తో చెప్పి సీక్రెట్గా పోలీసులతో శ్రీని వెతికించమంటాను, నువ్వు భయపడకు. ఆంటీ అంకుల్కి కూడా ఏమి చెప్పకు, వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు
అని చెప్పి వెంటనే కౌశల్ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయనకి అదంతా చేయడం ఇష్టం లేకపోయినా కొడుకు కోసం తప్పక, సరే నాకు తెలిసిన ఆ ఏరియా ఎస్ఐకి చెప్తాను, అతనే చూసుకుంటాడు అని విసుగ్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆయన. గంట తర్వాత ఆ ఎస్ఐ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి సిటీలో ఏమైనా కిడ్నాప్ లేదా యాక్సిడెంట్లు జరిగాయా అంటూ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయించాడు. అక్కడ కూడా వాళ్ళు అలా ఏం జరగలేదు అనడంతో ఏదో వెతకాలి అని ఫార్మాలిటీకి ఊరంతా వెతకడానికి వాళ్ళని తీసుకుపోయాడు ఎస్ఐ. ఎందుకైనా మంచిదని శివాని నరేంద్రకి ఫోన్ చేసి, నాన్న నేను కౌశితో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, రేపు వస్తాను, అక్క కూడా ఫంక్షన్ నుండి ఇటే మీరా దగ్గరికి వెళ్ళింది, ఈ నైట్ అక్కడే ఉంటుంది అని అబద్ధం చెప్పింది శివాని. శివాని అప్పటికే 10 సార్లు శ్రీ ఫోన్కి ఫోన్ చేసింది. తన ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. శ్రీ ఫోన్ సైలెంట్లో పెట్టడంతో రుద్రకి కూడా ఆ ఫోన్ కాల్ వినపడలేదు. ఆ నైట్ అంతా శ్రీ కోసం టెన్షన్గా ఊరంతా తిరిగారు కౌశల్, శివాని. ప్రజెంట్ రుద్ర తనని ఇంటికి వదిలే ముందు శివాని తనకి ఫోన్ చేసిన కాల్స్ చూసి తనకి అసలు విషయం చెప్పకుండా నేను సేఫ్గా ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని మెసేజ్ చేసింది. నిద్రపోకుండా ఊరంతా తిరుగుతున్న టైంలో శ్రీ నుండి మెసేజ్ రావడంతో ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తూ తను సేఫ్గా ఉందని అప్పుడు శివాని మనసు కుదుటపడింది. అసలు ఇది ఎక్కడికి పోయింది, ఏం చేసింది నిన్నంతా, ఏదో జరిగింది కానీ చెప్పడం లేదు అనుకుంది శివాని. శివాని ఆనందంగా, రే కౌశి, శ్రీ సేఫ్గా ఉంది, ఇంటికి వెళ్ళిందంట, పద అంటూ తొందర చేసి తీరా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. శివాని అయోమయంగా, ఇప్పుడందరూ ఎక్కడికి వెళ్ళారు అనుకుని నరేంద్రకి ఫోన్ చేసిందామె. శ్రీకి ఫీవర్ వచ్చింది శివ, అందుకే హాస్పిటల్కి వచ్చాం, ఇంటికి ఎప్పుడూ పెట్టే చోటే ఉంది, తీసుకో అని చెప్పారాయన. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, నిన్నంతా కనపడకుండా పోయి శ్రీకి ఇప్పుడు జ్వరమేంటి అనుకుంది శివాని. కౌశల్తో, రే ఈ విషయం ఎవరికి చెప్పకు, అమ్మా నాన్నకి కూడా, నువ్వు ఇంటికి వెళ్ళు, ఏం జరిగిందని శ్రీని నేను అడుగుతాను అంది శివాని. సరే బేబీ, నాకు కూడా నిద్రొస్తుంది, వెళ్ళి పడుకుంటాను అంటూ కౌశల్ ఇంటికి వెళ్ళిపోయాడు. శివాని కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళ కోసం చూస్తూ సోఫాలో అలాగే కూర్చుని నైట్ అంతా నిద్రలేక తెలియకుండానే నిద్రపోయింది. ఎప్పటికో డోర్ కొడుతున్న చప్పుడుకి కళ్ళు తెరిచిన శివాని ఎవరు అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. శ్రీని తీసుకుని వచ్చిన తల్లిదండ్రులను చూసి, అక్క ఏమైంది అంటూ కంగారుగా తనని పట్టుకుని అడిగింది శివాని. ఏం లేదులేరా, చిన్న ఫీవర్ అంతే అంటూ శివాని హెల్ప్తో తన రూమ్కి వెళ్ళింది. బెడ్ మీద పడుకున్న శ్రీ పక్కన తన కోసం తెచ్చిన టాబ్లెట్స్ పక్కన పెట్టి, ఏం ఆలోచించకుండా పడుకో తల్లి అని నరేంద్ర తన తలనిమిరి వెళ్ళారు. ఆయన కళ్ళల్లో ఏదో బాధ, అది శ్రీ మాత్రమే గమనించింది. తను డాక్టర్ దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఆయన చూపులో మార్పు గమనించింది శ్రీ. ఒకవేళ తనకు జరిగింది నాన్నకి తెలిసిపోయిందా? ఎలా తెలుసుంటుంది? కొంపతీసా డాక్టర్ గారు నేను మాట్లాడుకున్నవి నాన్న వినలేదు కదా అనుకోగానే శ్రీకి కంగారుగా అనిపించింది. ఒకవేళ అదే నిజమైతే నాన్న ఆ విషయం అడిగితే ఏమని సమాధానం చెప్పును? ఎలా చెప్పేది ఓ తండ్రితో తనకు జరిగింది అని బాధగా కళ్ళు మూసుకుంది శ్రీ. శివాని శ్రీ పక్కన కూర్చుని తన నుదుటిన తడి క్లాత్ పెడుతూ ఉంది. విహారీ స్కూల్ నుండి రాగానే తన పెద్దక్కకి ఫీవర్ అని తన పక్కన చేరి శివానీలాగే సేవలు చేశాడు. 2 రోజులు పట్టింది శ్రీ కోలుకోవడానికి. ఇక్కడ రుద్ర శ్రీని వదిలి వచ్చిన తర్వాత ఎంక్వైరీలు మొదలుపెట్టాడు అతడు. ఎవరు ఇలా చేశారు, ఎవరికి అవసరం, నార్మల్గా ఆడపిల్లల్ని డ్రాప్ చేసే ముఠానా అది, లేక పర్సనల్గా శ్రీ కోసమే ఇలా చేశారా అని రుద్ర తనకి వచ్చిన డౌట్ తీర్చుకోవడానికి ఫస్ట్ తన స్టైల్లో ఆ ఫంక్షన్ హాల్ యజమానితో మాట్లాడి ఆ రోజు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని చెక్ చేశాడు రుద్ర. ఫుటేజ్లో శ్రీ తన కంటపడే కంటే ముందు తనకు ఆ లేడీ ఇంజెక్షన్ చేయడం కానీ, రుద్రని శ్రీ హెల్ప్ అడగడం కానీ
ఏది రికార్డ్ కాకుండా పక్కా ప్లాన్తో ఫుటేజ్ ఎర్రర్ వచ్చేలా చేశారని అర్థమైంది. ఆ ఫంక్షన్ ఫుటేజ్ అంతా చూశాడు రుద్ర. ఎవరైనా అనుమానాస్పదంగా శ్రీని చూస్తూ ఉండడం లేదా ఫాలో చేయడం లాంటివి చేశారేమో అని. అలా అనుమానంగా ఎవ్వరూ కనపడలేదు అతడికి. అప్పుడే అక్కడే శ్రీ పక్కనున్న కౌశల్ని చూశాడు రుద్ర. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రుద్ర అతడు తనకు తెలిసినవాడు అని అర్థమైంది. అందుకే కౌశల్ని శివాని పక్కన చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను అని రుద్ర శివానితో అన్నాడు. మిగతా చోట్ల కూడా దినేష్ అప్పుడప్పుడు శ్రీవైపు దొంగ చూపులు చూడడం గమనించాడు అతడు. కానీ అతడి చూపులు అంత డేంజర్గా అనిపించలేదు రుద్రకి. ఎవరో ఎక్కడ కూడా ఫోకస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు అని అతడికి అర్థమైంది. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఆ ఫుటేజ్ పంపించి అక్కడ ఎవరైనా క్రిమినల్ రికార్డ్ ఉన్నవాడు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేయమని చెప్పాడు రుద్ర. శివాని కాలేజ్కి విహారీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కాత్యాయని కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. అదే టైంలో ఒంటరిగా ఉన్న శ్రీ దగ్గరకు వచ్చారు నరేంద్ర. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని కూతురిని ఆప్యాయంగా అడిగారు ఆయన. నార్మల్ అయింది నాన్న, కాకపోతే నీరసంగా ఉంది అంది శ్రీ డల్గా. నిన్నొక విషయం అడగాలని 2 రోజులుగా చూస్తున్నాను శ్రీ. ఇదే మంచి టైం, అందుకే అడుగుతున్నాను. నాకు నిజం కావాలి అంటూ శ్రీని సూటిగా చూడగానే శ్రీ భయపడుతూనే అడగండి నాన్న అంది. ఎక్కడ ఆ విషయం అడుగుతారో అని ఆమెలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఫంక్షన్లో ఏం జరిగింది శ్రీ? డాక్టర్ గారు నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు సగం అర్థమైంది. కానీ పూర్తి నిజం నా కూతురి నోటితో వినాలని అడుగుతున్నా అన్నారు ఆయన. శ్రీ భయంగా లేచి కూర్చుంటూ నాన్న అది అంటూ కన్నీళ్లు పెట్టడం చూసిన ఆయన భరోసా ఇస్తూ చూడమ్మా, నా కూతురు తప్పు చేయదనే నమ్మకం నాకుంది. ఏదో జరిగిందని నా మనసు చెప్తుంది. అదేంటో నీ మాటల్లో వినాలని అడుగుతున్నాను. అంతేకాని నా రక్తం మీద నా పెంపకం మీద నమ్మకం లేక కాదు అని ఆయన మనసులో మాట చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకున్న శ్రీ నరేంద్ర గారి భుజంపై తలపెట్టి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఏడుపు మధ్యలోనే జరిగిందంతా చెప్తూ రుద్రతని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడం గురించి కూడా చెప్పింది శ్రీ. నరేంద్ర గారు అంతా విని బాధతో కన్నీళ్లు పెడుతూ నా బిడ్డ మీద అంత కక్షతో ఇంత పాపం పని చేయాలని చూసింది ఎవరి తల్లి? నీ మొహం చూసి ఆ పని చేయాలని చూసారంటే వాళ్ళు నరరూప రాక్షసులు అయి ఉంటారు. ఊరుకోరా, ఏడవకు. జరిగిన దానిలో నీ తప్పు లేదు తల్లి. ఆ రుద్ర ఎవరో మంచి మనిషిలాగే ఉన్నాడు. నేను అతడితో మాట్లాడతాను. త్వరలోనే ఎవరికి అనుమానం రాకుండా నీ విషయం బయటపడకముందే నీ పెళ్లి చేసి నిన్ను గౌరవంగా అత్తారింటికి పంపుతాను తల్లి. మనం మధ్య తరగతి వాళ్ళం, మనకి పరువే ప్రధానం. అందుకే ఆ పరువుని కాపాడుకోవాలి. అంతకంటే ముందు నీ మీద అటువంటి కుట్ర పన్నినవాడు ఎవడో కూడా కనిపెట్టాలి. లేదంటే నీకు భవిష్యత్తులో కూడా ఏదో ఒక ప్రమాదం తలపెట్టకుండా ఉండదు. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు అన్నారు ఆయన కోపంగా. శ్రీ కూడా తల ఊపి అవును నాన్న, నాకు కూడా భయం ఉంది అన్నదామే. ఇది జరిగిన నెల తర్వాత ఓ రోజున నరేంద్ర చాలా అసహనంగా కోపంతో ఇంటికి వచ్చారు. అప్పుడే శివానికి కాలేజ్ ట్రిప్లో భాగంగా వైజాగ్కి 2 రోజులు వెళ్ళాలని చెప్పడంతో ఆ రోజు నరేంద్ర వస్తే పర్మిషన్ తీసుకోవడం కోసం చూస్తూ ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనపడే తండ్రి రోజు చాలా చిరాకుగా కనపడడంతో ఏమైంది నాన్న అని తండ్రిని చూడగానే అడిగింది శివాని. ఏమీ అవ్వలేదు కానీ కాసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నారు నరేంద్ర. శ్రీకి తండ్రి వాలకం చూసి అనుమానం వచ్చింది. కాఫీ వంకతో ఆయన రూమ్ దగ్గరకు వెళ్ళి నాన్న కాఫీ అని చిన్నగా డోర్ తట్టి పిలిచింది. శ్రీ వాయిస్ విని డోర్ తీసిన ఆయన శ్రీ లోపలికి రాగానే తిరిగి డోర్ వేసి విండోస్ కూడా క్లోజ్ చేశాడు. ఆయన ఆందోళన కోపం చూసి ఏమైందన్నా, ఎందుకలా ఉన్నారు? ఇవాళ రుద్ర వాళ్ళ ఫాదర్ని కలిసారా? ఏమన్నారాయన అని కంగారుగా అడిగింది శ్రీ. నరేంద్ర గారు కోపంగా రుద్ర మీద ఉన్న గౌరవం ఇష్టం వాళ్ళ నాన్న మాటలు విన్నాక పోయాయి తల్లి. వాళ్ళొట్టి డబ్బు మనుషుల్లాగున్నారు. ఈరోజు రుద్ర ఫోన్ చేయించి వాళ్ళ నాన్నగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి అంటే ఓకే అని మాట్లాడాను.
డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాము, వైజాగ్ రండి అన్నారాయన. సరే అని వెళ్ళిన నాకు మొదటగా రుద్రనే ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న ఉన్న రూమ్ ఎక్కడ ఉంది చెప్పి మీరు మాట్లాడండి అంకుల్, నేను కూడా లైన్లో ఉంటానన్నాడు రుద్ర. నేనక్కడికి వెళ్ళి ఆయన్ని కలిశాను. మొదట రుద్ర కోసం మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు అతని ముందు బాగానే మాట్లాడారు వాళ్ళ నాన్న. నీ ఫోటో కూడా తీసుకున్నారు. నేను కూడా వాళ్ళు మంచివాళ్ళు, నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉంటావనుకున్నానురా. కానీ రుద్ర ఏదో పనుందని మీరు మాట్లాడుకోండని ఫోన్ పెట్టేయడంతో ఆయన నిజస్వరూపం చూపించాడు. రుద్ర కాల్ కట్ అవ్వగానే మాట మారుస్తూ ఎంత నీచంగా మాట్లాడారో. పైగా అతడి చెల్లెలి కొడుకంటతడు. చాలా అవమానకరంగా మాట్లాడారు అని బాధపడ్డారు నరేంద్ర. అంతగా ఏమన్నాను నాన్న అని కన్నీళ్లతో అడిగింది శ్రీ. ఎందుకంటే తన తండ్రిని అవమానించారు. పైగా ఆయన చిన్న చిన్న వాటికిలా కోపం తెచ్చుకునే మనిషి కాదు. కాబట్టి వాళ్ళు ఎంతగా బాధ పెట్టేలా మాట్లాడుంటే ఇవాళ నరేంద్ర ఇలా ఉంటారో శ్రీకి అర్థమైంది. మనం రుద్రని డబ్బు కోసం ట్రాప్ చేశామన్నారు. రుద్రని వదిలేయడానికి నీకు రేటు కట్టి ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలారు. రేపు వాళ్ళ మేనల్లుడితో డబ్బు పంపుతాను, తీసుకుని ఎవ్వరికీ కనపడకుండా ఊరు వదిలిపోమ్మని అల్టిమేటం ఇచ్చాడు ఆయన. వాళ్ళు చెప్పింది చేయలేదంటే మన ఫ్యామిలీని అంతం చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చాడు అని కన్నీళ్లతో శ్రీని చూస్తూ, నీ జీవితం ఎటుపోతుందో అని భయంగా ఉందిరా తల్లి అని బాధపడ్డాడు నరేంద్ర. శ్రీకి అప్పటికే రుద్ర మీద ప్రేమ నమ్మకం ఉండడంతో, నాన్న వాళ్ళ మాటలు వదిలేయండి, నాకు రుద్రగారి మీద నమ్మకం ఉంది. అంత దూరం వస్తే రుద్ర తండ్రి మాటల్ని పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటారు. రుద్రగారికి జరిగింది చెప్తే ఆయనే వాళ్ళకి బుద్ధి చెప్తారు. నేను రోజూ ఫోన్లో ఆయనతో మాట్లాడుతున్నా కదా, నాకు ఆయనంటే ఏంటో అర్థమైంది. తను అందరిలా కాదు, మాటిస్తే తప్పరు. ఆయన నిజాయితీ నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అన్యాయం చేయనన్నా అంది శ్రీ కాన్ఫిడెంట్గా. ఏమోరా, నాకు భయంగా ఉంది. అంతకంటే పెద్ద విషయం ఒకటి చెప్పాలి నీకు అంటూ ఉండగా, లోపలేం చేస్తున్నారిద్దరూ అని గట్టిగా డోర్ కొట్టడిగిన కాత్యాయని గారి మాటలకి నరేంద్ర చివరి మాటలు మింగేశాడు. ఆయన ఆ మాట చెప్పి ఉంటే కథ మరోలా ఉండేదేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.